నా పేరు సురేందర్ రెడ్డి. మాది పెనుమాక గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. నేను గత 11 సంవత్సరాల నుండి ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మీద ఉన్నాను. రైతులు ఇది వాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, భారతదేశం మొత్తం మీద హెక్టార్కి 2 నుండి 2.5 క్వింటాళ్ళు ఫర్టిలైజర్ వాడుతుంటే, ఈ కృష్ణా గుంటూరు జిల్లా ఈ ఏరియాలో ఈ కమర్షియల్ క్రాప్లు పండించే వాళ్ళు అంతా కూడా ఎకరానికి టన్ను నుండి టన్నుంబావు వరకు కాంప్లెక్స్ ఎరువులు, రసాయనిక ఎరువులు వాడుతున్నారు. విచక్షణారహితంగా ఇంత ఎరువులు వాడుకుంటా పోతూ భూసారాన్ని నాశనం చేస్తూ ఆ రైతు తన ఆరోగ్యాన్ని, తన తర్వాత వంశానికి కూడా కావాల్సిన అనారోగ్యాన్ని అందిస్తున్నాడు. ఏది ఈ డబ్బు, లాభాపేక్ష, పంట దీని మీద దృష్టి మళ్ళించి సరైన అవగాహన లేక అట్లా రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ ఈ సేంద్రియ ఉత్పత్తులను తయారు చేసుకుంటూ ఉంటే మీ పంటలకి మంచి ఇది వస్తుంది. దీనిలో భాగంగా పంచగవ్య వగైరా వాడుకుంటూ, జీవామృతం ఇట్లాంటివి వాడుకుంటూ రసాయనిక ఎరువులు ప్లేస్లో ఇవి తగ్గించుకుంటే ఇవి వాడుకుంటే మంచి రిజల్ట్స్ పొందొచ్చు. వాడిన వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ సాధించారు. ఇప్పుడు ముందుగా పంచగవ్య తయారు చేసే విధానం చెప్తాను. ఈ పంచగవ్య గత 11 సంవత్సరాలు నేను తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు నాటు ఆవు పేడ 5 కేజీలు. పేడ అంటే తాజాది పేడ వేసినాక 8 నుండి 10 గంటల లోపు 5 కేజీలు. ఆవు నెయ్యి 1/2 కేజీ. బూడిద గుమ్మడికాయ గుజ్జు 1 కేజీ. బాగా మిగలపండిపోయిన అరటిపండు గుజ్జు 1 కేజీ. ఈ 4 ఒక ప్లాస్టిక్ బకెట్లో వేసి పిసకాలి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట. అలా 4 రోజులు చేసిన తర్వాత 5వ రోజు వచ్చేసి ఆవు పాలు 2 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు, ఆవు మూత్రం 3 లీటర్లు, లేత కొబ్బరి పట్టినటువంటి కొబ్బరి నీళ్లు 3 లీటర్లు, కళ్ళు 3 లీటర్లు, నల్ల బెల్లం 1 కేజీని 3 లీటర్ల నీటిలో పానకం చేసుకొని వడగట్టుకొని వాడుకోవాలి. ఇవి అన్నిటితో పాటు పాత పంచగవ్య, ఇంతకుముందు తయారై ఉన్నటువంటి పంచగవ్య 1 లీటర్ కలుపుకుంటే ఫెర్మెంటేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, పంచగవ్య అంటే 5 కదా, పంచ అంటే 5, గవ్య అంటే ఆవుకు సంబంధించిన 5 రకాలు కాకుండా మిగతా ఇంకా 5-6 రకాలు చెప్పారు ఏంటి అనేది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా 3 నుండి 4 నెలలు పట్టే క్రమంలో దీన్ని తగ్గించి 21 రోజులకి కుదించడం కోసం ఈ మిగతా ప్రొడక్ట్స్ కలుపుతున్నాం అనమాట. ఫెర్మెంటేషన్ కోసం ప్లస్ ఎక్స్ట్రా వాల్యూ కోసం కూడా, వాల్యూ యాడ్ చేయటం కోసం. వీటితో పాటు ఈ సంవత్సరం కొత్తగా సూడోమోనాసు, అజిటోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా ఇట్లాంటి వీటికి సంబంధించినవి కూడా కలుపుతున్నాం దీనిలో. ఇది తయారు చేసే విధానం ఇది ఒకసారి చెప్తాను. నేను తయారు చేసేది ఈ పంచగవ్య తయారు 21 రోజుల్లో మొట్టమొదటి రోజు వచ్చేప్పటికి ఆవు పేడ తాజాదై ఉండాలి. పాలు ఇచ్చినాక 8 నుండి 12 గంటల లోపు నెయ్యి కలపాలి. 5 కేజీలు పేడ, పేడలో ఏదైనా చెత్త పరకలు ఇట్లాంటివి ఉంటే మొత్తం వేరేసి శుభ్రంగా దీనిలో నెయ్యి. ఈ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా కానీ ఆవు అంటే నాటు ఆవే వాడాలి, బెల్లం అంటే నల్ల బెల్లమే వాడాలి. ఏదైనా సరే ఆవు పేడైనా మూత్రమైనా ఏదైనా కానీ వాడాలి. ఇది ఆవు నెయ్యి. మోపురం ఉన్న ఆవుది ఏదైనా సరే మన దేశంలో 28-29 రకాల ఆవులు ఉన్నాయి నాటు ఆవు. ఆ నాటు ఆవుయే శ్రేష్టం. ఈ ఏరియా ఎక్కువగా ఒంగోలు జాతి దొరుకుతాయి. వెన్న నుండి తీసిన నెయ్యి అయితే నాణ్యం, కాకపోతే అది అందరికీ అందుబాటులో లేకపోయినా పచ్చిపాల నుండి తీసిందైనా సరే నాణ్యమే. ఈ విధంగా పేడ నెయ్యి కలిపి ఈ విధంగా పేడ నెయ్యి ఉదయం అరగంట, సాయంత్రం అరగంట బాగా పిసకాలి. మొదట 5 నిమిషాలు పేడ కొద్దిగా వాసన వచ్చింది, ఆ తర్వాత 10 నిమిషాల నుండి కమ్మటి నెయ్యి వాసన వచ్చింది మొత్తం కూడా. దీన్ని రోజు పిసికిన తర్వాత కుక్కలు ఇట్లాంటివి రాకుండా దూరంగా పెడితే నాణ్యం. ఎందుకంటే కుక్కలు వచ్చి దీన్ని తినేస్తాయి మొత్తం. ఈ విధంగా రోజు పిసకాలి. చూసారా, మంచి కమ్మటి నెయ్యి వాసన వస్తుంది మొత్తం. ఇది తయారు చేసేవాళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసిద్ది. చేతులకి కానీ వీటికి ఎటువంటి మచ్చలు ఇట్లాంటివి ఉండదు. కాళ్ళని గాయాలు ఉన్నా కానీ మారిపోవటం అట్లాంటివన్నీ జరుగుద్ది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. చలికాలం కాబట్టి పర్వాలేదు. అదే ఎండాకాలం అయితే ఇట్లా రోజు కలిపిన తర్వాత ఒక తడి గుడ్డ తీసుకొని నీళ్ళలో పిండేసి అది పైన కప్పుకుంటే ఇంకా నాణ్యంగా ఉంటుంది, ఎండిపోకుండా ఉంటుంది అన్నమాట ఎండాకాలం. చూసారా, 5 కేజీల పేడలో 1/2 కేజీ నెయ్యి కలిపాము. 1/2 కేజీ నెయ్యికి ఎంత వాసన వచ్చి మొత్తం కలిసిపోయి ఎంత నిగారింపుతోటి ఉందో. దీనిలో ఈ విధంగా ఉదయం సాయంత్రం రోజు కలపాలన్నమాట. ఇట్లా సరి చేసుకొని
దీని మీద ఏదన్నా గుడ్డ కప్పేసి చీమలు పట్టకుండా చుట్టూ చీమల ముందు వేసుకోవాలి. శుభ్రమైన ప్లేస్లో పెట్టుకోండి. కుక్కలకి వీటికి అందుబాటులో లేకుండా చూడండి కొద్దిగా. ఈ విధంగా కలిపిన తర్వాత 1వ రోజు నుండి 4వ రోజు వరకు కలపాలి. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా మీకు అవకాశాన్ని బట్టి మిగలబండిపోయిన అరటిపండు గుజ్జు, బూడిద గుమ్మడికాయ గుజ్జు కలపాలి. ఇది బూడిద గుమ్మడికాయ గుజ్జు. ఇది ఎందుకు కలుపుతాము అంటే ఇది ఎక్కడ పంచగవ్యలో లేదు కదండి, మీరు ఎందుకు కలుపుతున్నారు అనొచ్చు. ఈ బూడిద గుమ్మడిలో చాలా విలువైన పోషకాలు ఉంటాయి. వచ్చే దిగుబడి, పంటల మీద పిచికారీ చేసినప్పుడు వచ్చే దిగుబడి మంచి నిగారింపు ఉంటుంది, షైనింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా కొనటానికి వచ్చే బేరగాడు కానీ ఏదైనా కానీ ఫస్ట్ మీ పంటనే చూజ్ చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు. ప్రపంచంలో అత్యున్నత పోషకాలు కలిగిన పదార్థాల్లో బూడిద గుమ్మడికాయ ఒకటి. ఈ విధంగా 5 కేజీల పేడకి 1/2 కేజీ నెయ్యి, 1 కేజీ బూడిద గుమ్మడికాయ గుజ్జు కలిపాము. ఇప్పుడు మనం ఇది అంతా కూడా కలిపేసి బాగా పిసికేద్దాము. ఈ విధంగా బూడిద గుమ్మడికాయ కూడా మొత్తం కలిపేద్దాం దీనికి. సినిమాల్లో అందరూ నటిస్తూ ఉంటారు, కానీ అందరూ మహానటులు ఎవరు, ఎందుకు అవుతారు అని మహానటులు అంటే వాళ్ళలో ఏదో గొప్ప విషయం ఏదో ఉండి ఉంటుంది. ఆ గొప్ప విషయం మన పంచగవ్యలో కూడా ఉండటం కోసం మనం ఇట్లాంటి బూడిద గుమ్మడికాయ ఇవన్నీ కలుపుతున్నాం అనమాట. మరొకసారి గుర్తు తెచ్చుకోండి. 5 కేజీల పేడకి 1/2 కేజీ నెయ్యి కలిపితేనే మంచి షైనింగ్ వచ్చేసింది, మొత్తం కలిసిపోయింది. చూసారా మీకు మంచి కమ్మటి నెయ్యి వాసన అవుతుందా లేదా? 1 కేజీ బూడిద గుమ్మడికాయ గుజ్జు కలిపాము. ఇప్పుడు 1 కేజీ మిగలపడిపోయిన అరటిపండు గుజ్జు కలుపుదాం. 1 కేజీ అంటే సుమారుగా 1 డజన్ కాయలు. ఈ విధంగా అరటిపండుని మెత్తగా పిసికేయచ్చు. దీనికి బ్యాక్టీరియా మొత్తానికి కూడా ఇది మంచి వాహకంగా పనిచేస్తుంది అరటికాయ అనేది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిసికేసుకుంటూ మొత్తం కలిపేద్దాం. చూసారు కదా, ఇది మొత్తం కలిపేసాము. ఎప్పుడైతే అరటిపండు గుజ్జు కలిపామో ఇక ఆ తర్వాత బ్యాక్టీరియా మొత్తం ఇది అయిపోయి పేడంతా చాలా లూజ్గా ఉంటుంది. అప్పుడు దాకా గట్టిగా ఉన్నది ఈ అరటిపండు కలపగానే మెత్తగా లూజ్గా ఉండిపోద్ది. ఈ విధంగా ఉదయం సాయంత్రం అరగంట సేపు బాగా పిసకాలి. అయిపోయిందండి. 4 రోజుల పాటు ఈ విధంగా ఉదయం సాయంత్రం బాగా పిసికాము. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ఈ విధంగా బాగా పిసికాము. ఇది ఇవాళ 5వ రోజు. 5వ రోజు వచ్చేపాటికి పౌర్ణమి కాకుండా చూడండి. పౌర్ణమి అయితే ఏమవుతుందంటే విపరీతంగా పొంగు వస్తుంది. ఇది కనుక చిన్న డబ్బా అయి ఉంటే, ఇంత పెద్దది కాబట్టి చిన్నదానిలో కలిపి 5వ రోజు పౌర్ణమి అన్నీ కలిపితే కనుక విపరీతమైన పొంగు వస్తుంది. ఎంత తిప్పినా కానీ ఆగట్లేదు అది. అందుకని పౌర్ణమి కాకుండా చూసుకోండి. ఇది 5వ రోజు. 5వ రోజు వచ్చేసి ఏమేమి కలపాలో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం పేడ, నెయ్యి, బూడిద గుమ్మడికాయ గుజ్జు, అరటికాయ గుజ్జు ఈ 4 కలిపిన మిశ్రమాన్ని ఈ పెద్ద దానిలోకి తీసుకుంటున్నాం. ఇది తీసుకున్న తర్వాత దీనిలో ముందుగా ఆవు పాలు 2 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు, గేదె పెరుగులాగా ఇది గట్టిగా ఉండదు. ఆవు పెరుగు కొంచెం పలచగా ఉంటుంది. ఆవు పెరుగు 2 లీటర్లు కలుపుకున్నామండి. తర్వాత ఆవు మూత్రం 3 లీటర్లు. ఈ మూత్రం వచ్చేపాటికి పోసేటప్పుడు కింద పడకుండా పట్టి తీసుకొస్తామండి. ఉదయం పూటది ఈ పాలు ఇచ్చే ఆవు మూత్రం బాగా నాణ్యం. ఆవు పేడ ఏమో తాజాదై ఉండాలి, ఆవు మూత్రం ఎంత పాతదైతే అంత నాణ్యం. ఈ ఆవు మూత్రం పోసేటప్పుడు కింద పడకుండా పట్టి తీసుకొచ్చింది పాలు ఇచ్చే ఆవు. పగలు బయట పచ్చిక బయళ్ళు తిరిగి వచ్చిన ఆవుది మంచి నాణ్యంగా ఉంటుంది అన్నమాట. అది తెప్పిస్తాం మనం. ఇది 3 లీటర్లు ఆవు మూత్రం. ఆవు మూత్రం 3 లీటర్లు కలిపామండి. ఆ తర్వాత కళ్ళు 3 లీటర్లు. కొంతమంది కళ్ళు ఏం చేస్తారంటే చెట్టు దొరకదు మాకు, మేము తయారు చేసుకుంటామండి ఈస్ట్ తోటి అంటారు. ఈస్ట్ తోటి తయారైన కళ్ళు ఫెర్మెంటేషన్ అంత క్వాలిటీగా లేదండి. ఈ 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అవి కూడా తెలుసుకున్న. మొదటి సంవత్సరం కళ్ళు దొరకపోతే చేసాం, కానీ దీనంతా చెట్టు నుండి తీసిన కళ్ళు అంత క్వాలిటీగా అయితే అది లేదు.
అది ఈత తేవనండి తాటి తేవనండి ఏదైనా పర్వాలేదు. కళ్ళు 3 లీటర్లు. తర్వాత కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పట్టినటువంటి కొబ్బరి నీళ్ళే వాడాలి. అంతేగాని మా ఇంట్లో ఈరోజు పూజ జరిగింది కొబ్బరికాయలు కొట్టాము ఆ వచ్చి నీళ్లు పట్టినామని చెప్పి అంటే కాదండి, క్వాలిటీ రాదు, దానిలో పోషకాలు ఉండవు. కాబట్టి కొబ్బరి పట్టినటువంటి నీళ్ళని వాడాలి. దీనికి కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు. కొబ్బరి బోండా నీళ్ళు 3 లీటర్లు పోసామండి. ఇప్పుడు వచ్చేప్పటికి చివరిగా నల్ల బెల్లం. బెల్లం అంటే చాలామంది తెలియక ఏదో బెల్లం ఇంట్లో ఉంది, పోపుల ఇంట్లో వంటింట్లో ఉంది కదా బెల్లం అని అంటారు. అట్లా కాదండి. వ్యవసాయానికి సంబంధించి ఏదైనా కానీ బెల్లం అంటే నల్ల బెల్లమే వాడాలి. నల్ల బెల్లం వాడితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఏదో బెల్లం వాడేసాము మమ్మ అనిపిస్తే కాదు. మంచి రిజల్ట్స్ రావాలంటే కనుక నల్ల బెల్లం వాడితేనే ఉంటుంది. ఈ నల్ల బెల్లం వచ్చేప్పటికి 1 కేజీ తీసుకొని 3 లీటర్ల నీటిలో కలుపుదామండి. 3 లీటర్ల నీటిలో ఈ బెల్లం. ఈ విధంగా 1 కేజీ బెల్లాన్ని 3 లీటర్ల నీటిలో పానకం చేసి దీన్ని దానిలో కలిపేసుకుందాం. పంచగవ్య దానిలో తయారైన దాన్ని అయిపోయినాయి కదండి. మరొకసారి చెప్తా చూడండి ఏమేమి కలిపాం దీనిలో. మొదటి రోజు ఆవు పేడ, ఆవు నెయ్యి, బూడిద గుమ్మడికాయ గుజ్జు, అరటికాయ గుజ్జు కలిపాం. 5వ రోజు వచ్చేసి ఆవు పాలు, ఆవు పెరుగు. 5వ రోజు అంటే ఈరోజు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, నల్ల బెల్లం, కొబ్బరి నీళ్ళు అన్నీ కలిపామండి. చివరిగా వచ్చేప్పటికి దర్భగడ్డి. దర్భగడ్డి అంటే రెల్లు అంటారు. రెల్లు వేరు, దర్భ వేరు, కాకపోతే 2 ఒకలాగే ఉంటాయి. ఈ దర్భగడ్డిలో చాలా విలువైన పోషకాలు ఉంటాయి. ఇది కూడా 2 పరకలు దీనిలో కలుపుదామండి. కలిపితే మంచి నాణ్యమైన పంచగవ్య మనకు తయారవుతుంది. 2 పరకలు. దర్భగడ్డిని దీనిలో కలిపేసాం. కలిపిన తర్వాత దీన్ని కలపటానికి కర్ర ఏం కర్ర తీసుకోవాలి? మామిడి, జమ్మి, జువ్వి, నేరేడు, మారేడు, రావి వీటిలో ఏదైనా కానీ ఒక కర్ర తీసుకొని దాన్ని తోలు తీసి ఆరబెట్టుకొని ఆ ఆరిపోయిన కర్రతోటి తిప్పాలన్నమాట. దీనికి చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ అందుబాటులో మామిడి కర్ర ఉంది కాబట్టి మామిడి కర్ర తీసుకున్నాను. ఈ మామిడి కర్రతోటి ఈ విధంగా కుడి చేతి వైపుకి తిప్పాలి. ఈ తిప్పటం అనేది మధ్యలో ఒక సుడిగుండం లాగా వచ్చేటట్టు గట్టిగా తిప్పితే అంత పోషకాలు అందుతాయి అన్నమాట. రైట్, ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. ఎంత తిప్పితే అంత నాణ్యం. మీకు ఎంత బాగా తిప్పితే అంత బాగా పనిచేసింది. ఎందుకు ఏంటి తిప్పటం అని అంటారా? దీన్ని ప్రొటెన్సిఫై అంటారు. ప్రొటెన్సిఫై చేయటం. ఇప్పుడు పూర్వకాలంలో హిమాలయ పర్వతాల దగ్గర బతికే వాళ్ళు చాలా సంవత్సరాలు బతికారు. బ్రిటిష్ వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏంటి వీళ్ళు ఇక్కడ ఏంటి ఎందుకు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు, ఏంటి పరిశోధన చేయండి అని. ఏమీ లేదండి, ఇక్కడ తాగే నీరే వాళ్ళకి చాలా విలువైంది. ఆ నీరు కూడా చాలా కొండల్ని దాటుకుంటూ సెలయేరులాగా పారుతా వచ్చింది. ఆ పారే క్రమంలో విలువైన పోషకాలన్నీ ఆ నీటిలో గ్రహించి ఆ నీళ్లు వాళ్ళు తాగటం వలన రోగాలు లేకుండా ఆరోగ్యంగా బతుకుతున్నారు అన్నారు. అంటే ఏంటంటే ఈ ప్రొటెన్సిఫై అక్కడ జరుగుతుంది. ప్రొటెన్సిఫై అంటే కలియగా కలపటం అనమాట. అదేవిధంగా ఈ పంచగవ్యాన్ని కూడా ఎన్నిసార్లు మీ ఓపిక చేతులు నొప్పులు పుట్టేదాకా తిప్పండి. అంత తిప్పితే అంత నాణ్యం, అంత బ్యాక్టీరియా బాగా డెవలప్ అయింది. ఈ విధంగా ఉదయం సాయంత్రం చేసిన తర్వాత 21 రోజుల పాటు చేయాలండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిప్పాలి. తిప్పిన తర్వాత దీని మీద ఎటువంటి మూత పెట్టకుండా ఈగలో దోమలు పడకుండా ఏదైనా క్లాత్ కప్పుదాం. ఈ పంచగవ్య తయారు చేయడం ఏదైనా సరే సొంత మనిషి ఒకళ్ళు ఉండి తయారు చేసుకోవాలండి. కుంటోళ్ళైనా సరే ఇంటోడై ఉండి తయారు చేసుకోండి. వర్కర్స్ మీద ఆధారపడి మీరు అది కలపండి ఇది చేయండి అని అంటే మాత్రం క్వాలిటీ రాదు. ఇది ఈ దర్భగడ్డి వేసిన తర్వాత ఇంతకుముందు తయారైన పంచగవ్య ఉంది కదండి, మనం తయారు చేసుకున్నది కొద్దిగా ఉంటుంది కదా, ఆ పంచగవ్య కూడా దీనిలో కలుపుదాం. ఎందుకంటే ఫెర్మెంటేషన్ ఇది అవటానికి. ఇది 1 లీటర్ నుండి 2 లీటర్ కలుపుకుందాం. ఎంత కలుపుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది ఎందుకు కలుపుతున్నారు ఏంటి అని అడిగితే చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు జిలేబీ పిండి తయారు చేయాలి. ఆ పిండి కలిపేటప్పుడు ఏం చేస్తారు, పాత పిండి కొద్దిగా తీసుకొచ్చి కలుపుతాడు. కలిపితే ఏమైంది, అది మొత్తం ఫెర్మెంటేషన్ బాగా అయ్యి బాగా తొందరగా తయారైంది ఆ పిండి. దానిలో కలిపి వృద్ధి చెందినప్పుడు మన పంచగవ్యలు ఎందుకు కాదు, అందుకని పంచగవ్యలు కూడా కలుపుతున్నాం అనమాట. ఇది మదర్ కల్చర్ అనుకోండి. ఇది దీనిలో కలిపేసాం. ఇంతవరకు పంచగవ్య ఓకే. ఇక అందరూ చేస్తున్నారు పంచగవ్య, మనము చేస్తున్నాం. మన ఇంకా క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీ ఏంది, ఇప్పటికప్పుడు ఈ 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు అన్నీ నేర్చుకున్నాము. క్వాలిటీగా ఇంకే విధంగా చేద్దామని ఈ సంవత్సరం ఏం చేసాం, కొత్తగా బ్యాక్టీరియా కలపడం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా సూడోమోనాస్.
అన్నీ నేర్చుకున్నాం, అన్ని బ్యాక్టీరియా ఒకటి కలుపుదామని చెప్పి ఫస్ట్ సూడోమోనాస్ తోటి మొదలు పెట్టామన్నమాట. ఇప్పుడు సూడోమోనాస్ ఇది. ఈ విధంగా సూడోమోనాస్కి ఇంత కలపాలని లిమిట్ ఏ లేదండి, 2 చుక్కలు కలిపినా చాలు. ఈ బ్యాక్టీరియా మనం ప్రొడక్ట్స్పై రోజు తిప్పుతున్నాము, అది వేల లక్షల వృద్ధి చెందిద్ది. మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఒక 1/2 లీటర్ వరకు కలుపుతున్నాం. ఇది సూడోమోనాస్ బ్యాక్టీరియా. ఇప్పుడు చూసారా సూడోమోనాస్ ఈ కలపంగానే కొంచెం పొంగులాగా వచ్చింది. ఇది ఆ పౌర్ణమి అయితే ఈ పొంగుని ఆపలేము. ఈరోజు పౌర్ణమి కాదు కాబట్టి ఓకే, దీన్ని తిప్పుతున్నాము, కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే కొంచెం లోపల పోట్లాడుకుంటాయి ఆవు మూత్రం, సూడోమోనాస్ ఇవన్నీ కూడా. ఈ ఆవు మూత్రం ఆవు పేడ ఒకే జాతి అయినప్పటికీ అది మొదటి రోజు కలిపాం, ఇది 5వ రోజు కలుపుతున్నాం. ఇవన్నీ కూడా కొంచెం సెట్ అవ్వడానికి కొద్ది సమయం పట్టింది. దాంతోపాటు ఈ సూడోమోనాస్ కూడా కలిపాం కాబట్టి బాగా వృద్ధి చెందింది ఈ బ్యాక్టీరియా. ఇప్పుడు అత్యంత విలువైన పోషకాలు కలిగినటువంటి పంచగవ్య రెడీ అయింది. ఇది 21 రోజుల పాటు తిప్పాలండి, ఉదయం సాయంత్రం. ఈ 21 రోజులు తిప్పే క్రమంలో ఈ సూడోమోనాస్ మీకు చెప్పలేని లెక్కలేనంత రెట్లు పెరిగిద్ది. చూసారు కదా, 5వ రోజు ఎన్ని కలిపేశాం కదా. ఈ విధంగా ఉదయం సాయంత్రం 21 రోజుల పాటు తిప్పుదాం. తిప్పితే నాణ్యమైన పంచగవ్యలో నాణ్యమైనది, ఇంకా హై క్వాలిటీ అయినటువంటి పంచగవ్య మనం రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఈ కర్ర దీనిలోనే ఉంచేద్దాము, కర్ర తీయద్దు. దీని మీద గుడ్డ కప్పేద్దాం. గుడ్డ కప్పేసి 21 రోజుల పాటు ఉంచుదాం. ఇట్లా దీని మీద మూత పెట్టకూడదండి. మూత పెడితే దీని లోపల మరి బిగేసి గాలి పీల్చమంటే ఎట్లాగా, అందుకని మూత తీసేసి ఉంచాం. ఈ క్లాత్ కప్పుదాం. క్లాత్ ఎందుకు కప్పుతున్నాం అంటే ఈగలు దోమలు పడకుండా దీన్ని మనం నాణ్యమైనది చేసుకుంటాం. మళ్ళీ ఇటువంటి ఎన్ని కలపడం ఎందుకని ఈగలు దోమలు పడకుండా ఉండటం కోసం ఈ గుడ్డ కప్పాము. ఈ గుడ్డ గాలికి ఎగిరిపోకుండా ఉండటం ఒక తాడు కడదాం. ఇది 21 రోజుల పాటు ఉదయం సాయంత్రం తిప్పిన తర్వాత వడగట్టుకోవటం. 22వ రోజు వడగట్టుకొని వాడుకోవడానికి సిద్ధమైనటువంటి పంచగవ్య ఇది. ఇప్పుడు ఇది 22 రోజులు అయిపోయింది, వడగట్టుకున్నాము. ఇది వాడుకోవాలి. ఇది ఎట్లా వాడాలి, ఇది ఏ విధంగా పనిచేసింది, ఏ పంటలకి ఎట్లా ఒకసారి చెప్తానేనండి. ఇది చూడండి ఈ విధంగా తయారైంది. 100 లీటర్ల నీటికి 3 లీటర్లు తక్కువ కాకుండా పంటల మీద సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. పిచికారీ చేస్తే మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించింది. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, కాంపౌండ్లు, ఆమ్లాలు, యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియా, శీలింద్రం ఇవన్నీ దీనిలో ఉంటాయి. 1 గ్రాము నాటు ఆవు పేడలో 3 కోట్ల క్రిములు ఉంటాయి. అదేనండి ఇది గొప్పతనం అంతా కూడా. ఇదంతా కూడా మీ పంటలకి ఉపయోగపడుద్ది. నీరసంగా ఉన్న వ్యక్తి బలమైన తిండి తింటే అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి సమతుల ఆహారం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తన పని తను చేసుకుంటాడు, చిన్న రోగాలు వచ్చినా తట్టుకొని నిలబడతాడు. మొక్క కూడా ఇది అదేవిధంగా ఉపయోగపడుతుంది, ఒక టీకాలాగా పనిచేస్తుంది. ఈ విధంగా తయారైన పంచగవ్య ఇదండి. ఇది తయారయ్యేటప్పుడు ఎక్కడ కూడా లోహం అనేది వాడకూడదు. ప్లాస్టిక్ లేదా మట్టి కుండ, మనకంటే ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్న మట్టి కుండలో ఆగట్లేదు కాబట్టి ప్లాస్టిక్ డ్రమ్లో వాడాము. లోహం అనేది ఎక్కడ వాడద్దండి. ఇది తయారైన తర్వాత 22వ రోజు దగ్గర నుండి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ 6 నెలల్లో ప్రతిరోజు కూడా రోజుకు ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఏరేషన్ పెట్టుకోవాలి. ఎందుకు, ఇళ్లలో చేపలు పెంచుతూ ఉంటారు అక్వేరియం, వాటిలో ఏరేషన్ మిషన్ పెడతారు. ఎందుకు, ఆ చేపలకి గాలి ఆడటం కోసం. అదే కాన్సెప్ట్ దీనిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. దాని మొత్తానికి కూడా గాలి ఆడటం కోసం అని ప్రతిరోజు కర్రబెట్టి తిప్పుతూ ఉండాలి. నిల్వ ఉన్నంత కాలం కూడా ఈ విధంగా తయారైంది. ఇది 100 లీటర్ల నీటికి 3 లీటర్లు తక్కువ కాకుండా పిచికారీ చేస్తే పంటల మీద సాయంత్రం పూట మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించింది. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, కాంపౌండ్లు, ఆమ్లాలు, యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియా, శీలింద్రం ఇవన్నీ అందుతాయి అన్నమాట. ఇది మొక్కకు ఒక టీకాలాగా పనిచేసింది. వాడిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అన్ని రకాల పంటల మీద వాడుకోవచ్చు. ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క పంటకి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. వాడిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్గా పంటకి మొక్క బాగా ఎదుగుదల ఉంటుంది, చిన్న సూక్ష్మ లోపాలు ఏమి లేకుండా ఉంటుంది, అనగొమ్మ బాగా వస్తుంది, తెగుళ్ళను రానివ్వట్లేదు, కాండం గట్టిగా ఉంటుంది, వచ్చే దిగుబడిని తట్టుకునే శక్తి వస్తుంది. ఇది కనుక ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటా ఉంటే రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు, తెగుళ్ళు మందులు వాడే అవసరం లేకుండా దీంతో పండించగలుగుతున్నామని చెప్పి రైతులు చాలా సంతోషంగా చెప్తున్నారు. వాడిన వాళ్ళు సొంతంగా తయారు చేసుకోమని చెబుతున్నాము. తర్వాత ఇది అమావాస్య రోజు పిచికారీ చేయకూడదండి. పిచికారీ చేయడానికి ఎటువంటి సమయం అంటే అమావాస్య రోజు పంటల మీద పైన పిచికారీ చేయడానికి అనుకూలం కాదు. అమావాస్య నుండి పౌర్ణమికి వచ్చే సమయం అసెండింగ్ పీరియడ్. దీన్ని పంటల మీద పిచికారీ చేసుకోవడానికి ఇట్లాంటి ఏదైనా సరే మందులు పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి నుండి అమావాస్యకు వచ్చే సమయం డిసెండింగ్ పీరియడ్. ఆ పీరియడ్లో సాయిల్ అప్లై చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పంచగవ్య సాయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు. ఎకరానికి 20 లీటర్లు
పైన పిచికారీకి 3% పైన పిచికారీ చేసుకోవాలి, నేలలో ఇచ్చుకోవడానికి 20 లీటర్లు ఇవ్వాలి. ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాల పంటలకి కూడా మంచి నాణ్యంగా ఉంటుంది. దీంతోపాటు అమినో యాసిడ్ కలుపుకోవచ్చు. సూడోమోనాస్ మేము కలిపేసాం. ఏదైనా పురుగు ఉంటే కనుక దాంతోపాటు బవేరియా బాసియా కలుపుకోవచ్చు. ఏం చేయాలి, ఒక పూట ముందుగానే మీకు అవకాశం ఉంటే ఒక 1/4 కిలో నల్ల బెల్లం కలుపుకొని ఒక పూట ముందు బవేరియా బాసియా పెద్ద పాత్రలో కలుపుకోవాలి, పొంగిద్ది కొద్దిగా పెద్ద దానిలో కలుపుకొని బాగా ప్రొటెన్సిఫై చేసుకుంటే మీరు కేజీ వాడాల్సిన బవేరియా బాసియా 1/2 కేజీ సరిపోద్ది. ఇట్లాంటి పంచగవ్యతో మీ జీవ సంబంధించినవి వాడితే దాని పవర్ విపరీతంగా పెరిగిపోద్ది అనమాట. 1/2 కేజీ అది కలుపుకొని పిచికారీ చేసుకుంటే పురుగు కంట్రోల్ అయింది. తర్వాత సుడోమోనాస్ దీనిలో కలిపాము, తెగుళ్ళు రానిదు, మచ్చ తెగులు రానిదు, పండాకు రానిదు, వీటన్నింటికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది పంచగవ్య బాగా పనిచేసింది అంటే అది నాటావు గొప్పతనం, మన దేశీయావు గొప్పతనం, మన పూర్వీకులు గొప్పతనం, మన వేదాల గొప్పతనం. ఆ వేదాల్లో ఉన్నదాన్ని తెలుగులోకి అనువాదం చేసి ప్రచారం చేస్తే మేము నేర్చుకున్నాం అనమాట. బాగా పనిచేయలేదు అంటే అది నేనెవరండి మీరెవరండి ఎవరైనా కానీ సరిగ్గా తయారు చేయలేదని లెక్క. అంతేగాని పంచగవ్య సుప్రీం, అది నెంబర్ 1 క్వాలిటీ. ఇది పంచగవ్య అండి.